హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి ఈఏగీస్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు నేను మీకు అందరికీ సింపుల్ అండ్ హెల్తీ లడ్డూస్ని చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్లాక్ సీడ్స్ను వేయాలి. ఫ్లాక్ సీడ్స్ని వేసి దాన్ని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 1-2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు గ్రౌండ్ నట్ వేసుకోవాలి. సో గ్రౌండ్ నట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం బాదం, ఒక 6-10 బాదం కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత దాని మొత్తాన్ని ఒక పక్కన బౌల్లో వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చి నెక్స్ట్ సేమ్ అలాగే మక్కానా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ దాన్ని కూడా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మక్కానా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా సైడ్కి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. సో ఇందాక మనం ఫ్రై చేసిన గ్రౌండ్ నట్ని అంతా మొత్తం స్కిన్ మొత్తం పోయేలాగా తీసుకుందాం. సో స్కిన్ లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. సో స్కిన్ మొత్తం రిమూవ్ చేసేద్దాం. ఇవైతే ఇప్పటివరకు నేను ఫ్రై చేసుకున్నవన్నీ ఒక సైడ్కి ఒక బౌల్లో వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనం నువ్వులు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ అంతే. సో దాన్ని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా అదే బౌల్లోకి సైడ్కి తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ నేను తాటి బెల్లం తీసుకున్నాను నేను. సో మీరు మీ ఇష్టం, మీకు ఏది మీకు ప్రిఫరబుల్గా ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మొత్తం క్యాప్ ఇలా పెట్టేసుకొని సో మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ కూడా ఫైన్ పౌడర్ లాగా మనం పట్టుకోవాలి మిక్సీ. సో చూసారా, ఇలా ఒక ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఈ పౌడర్ని మంచిగా లడ్డూల్లాగా చేసుకోవచ్చు. సో దీన్నంతా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో నాకు మనం ఫ్రై చేసుకున్న ప్యానే ఉంది కదా, సో దాంట్లోకి నేను మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా పౌడర్ని మనం యూజువల్గా సున్నుండలు కలుపుకుంటాం కదా, సో సేమ్ అలాగే దీన్ని కూడా కలుపుకోవాలి. సో దీంట్లో నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను. సో గీ తీసుకొని దీన్నంతా మిక్స్ చేస్తాను. సో ఇలా గీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. సో ఇలా మొత్తం కలిసిన తర్వాత దీన్ని ఇలాగ రౌండ్గా లడ్డూలాగా చేసుకోవచ్చు. సో ఇంకైతే మీకు రెడీ అయిపోయిందండి. సో ఈ లడ్డూస్ అనేవి చాలా బాగుంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో డైలీ ఒక లడ్డు అనేది మనం తినచ్చు. సో ఇవి అంత హెల్తీగా ఉంటాయి కాబట్టి మీ ఫ్యామిలీ అందరూ కలిసి కూడా తినచ్చు ఈ లడ్డూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.